హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ తొందరగా లేచే రోజు నా డే ఎంత ప్రశాంతంగా గడుస్తుంది, ఎన్ని పనులు అవుతాయి మార్నింగ్ మార్నింగ్ అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో పాటు షేర్ చేసుకున్నాను. చూసేయండి చివరి వరకు. మార్నింగ్ ఎర్లీగా లేచే రోజు నేను ఒక 15 నిమిషాలైనా బయటన అలా కూర్చుంటాననమాట. నాతో పాటు మా రాకీ పొట్టిది కూడా చక్కగా కూర్చున్నాయి. నేనైతే ఈ క్లిప్పింగ్ తీసినప్పటికి 6:15 ఇలా అయ్యింది. ఎండ అయితే చూసారు కదా, మార్నింగ్ మార్నింగే చాలా ఎక్కువ వచ్చేస్తుందనమాట. ఎండ కూడాను, సమ్మర్ కదా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఈ విధంగా బయట వైపున నాకు చాలా ఇష్టము. ఇలా బాల్కనీస్‌లో గానీ, బయట వైపున ఇలా కూర్చోవడం అంటే ఆ పక్షుల సౌండ్లు, కోళ్ళ సౌండ్లు ఇవి తప్ప వేరే వెహికల్ సౌండ్స్ ఇవి ఉండవనమాట. నాయిస్ లాగా ఉండకుండా చాలా ప్రశాంతంగా ఉంటది మార్నింగు. ఇంకా పావుగంట అయిన తర్వాత ఇంకా అలా పనులైతే మెల్లగా స్టార్ట్ చేస్తాను. ఇంకా బయట వైపునంతా కూడా నీట్‌గా తుడిచేస్తాననమాట. మార్నింగ్ ఎర్లీగా లేచానంటే ఈ పనులన్నీ కూడా ఉంటాయి. అదే ఒకవేళ లేట్‌గా లేచానంటే ఈ బయట వైపు తుడవడం ఈ పనులన్నీ కూడా స్కిప్ అయిపోతాయి ఇంకా. ఇంట్లో పనులతో ఇవే సరిపోతాయనమాట. ఎర్లీ అవర్స్ అందుకనే పవర్ హవర్స్ అని కూడా అంటారు. చాలా పనులు కూడా చాలా స్పీడ్‌గా అయిపోతాయనమాట. ఏ పని చేసినా చాలా స్పీడ్‌గా అవుతది. మార్నింగ్ లేవాలే గానీ ఎడిక్ట్ అయిపోతాం మార్నింగ్ అవర్స్‌కి. చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇంకా నేను బయట వైపు అంతా కూడా గాలి అది వేస్తదనమాట. ఇంకా చెత్త అంతా కూడా ఇక్కడికే చేరిపోతది. ఇంకా అవన్నీ నీట్‌గా తుడిచేసి ఎత్తేసి పెట్టేస్తున్నాను. ఇంకా బయట వైపునంతా తుడిచిన తర్వాత ఇంకా మా ఆయనకి నాకని చెప్పి టీ అయితే ఇక్కడ పెడుతున్నాను. ఈరోజు ఇంట్లో పూజ కూడా లేదు. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ టీ అది చేసుకొని టీ తాగేసి ఈరోజు బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేసి ఇల్లు అవి మాపింగ్ చేయాలి. ఇంక టీ తాగిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఇంకా టీ అయితే అయిపోయింది. మా ఆయనకి ఇచ్చేసి ఇంకా నేను ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. నాకు టీ గానీ ఏదైనా సరే తినేటప్పుడు గానీ హడావిడిగా ఏదో తినాలన్నట్టు తింటే అస్సలు నచ్చదనమాట. టీ తాగినా, అన్నమైనా ఏదైనా అంతే. ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని హాయిగా తినాలనిపిస్తది. టీ అయినా అలానే తాగుతాను. ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఈ సోఫా కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను. బెడ్ కవర్స్ కూడా చేంజ్ చేయాలి. ఇంకా మా బాబు అయితే లేవలేదు. ఇంకా లేచిన తర్వాత అవైతే చేంజ్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే సోఫా కవర్స్ అవి చేంజ్ చేసేసి వాక్యూమ్ అది పెట్టేసి మోపింగ్ కూడా పెట్టాలనమాట. ఈరోజు ఇల్లంతా కూడా నీట్‌గా. ఈరోజు నాకు డేస్‌తో పని లేకుండా ఇల్లు కొద్దిగా నీట్‌గా ఉండకపోయిందంటే వెంటనే మాపింగ్ చేసేస్తాను. ఆ రోజు, ఈ రోజు అని ఏం చూడననమాట. నాది వీక్లీ ఒక 4 టైమ్స్ ఇలా మాపింగ్ చేస్తూనే ఉంటాను. ఇంకా సోఫా కవర్స్ అయితే వీక్లీ వన్స్ ఇలా మార్చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ ఒక్కొక్క రోజు 2 వీక్స్ కూడా అయిపోతది. ఈరోజు అలానే మ్యాట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తాను. మార్నింగ్ ఎర్లీగా లేస్తే నాకు రైల్వే క్వార్టర్స్‌లో ఉండేటప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తాయనమాట. అప్పుడైతే మా బాబు స్కూలుకి కూడా వెళ్ళేవాడు కాదు. మార్నింగ్ 5:30కి అంతా లేచేదాన్ని. లేచి ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి, ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని చక్కగా మా బాబు, మా ఆయన వీళ్ళు లేచేసరికి ఇంట్లో నాకు పనులన్నీ అయిపోయేవన్నమాట. అంత పీస్‌ఫుల్‌గా ఉండేదప్పుడు. బయట బాల్కనీ వైపు గానీ, ఎంట్రన్స్ ఇటువైపు గానీ అలా కూర్చొని ఉండేదాన్ని.
మార్నింగ్ అవర్స్ ఏంటంటే మనం పనులు కూడా చాలా స్పీడీ చేసేస్తాము. చాలా హాయిగా ఉంటాయన్నమాట. పనులు కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా సోఫా కవర్స్ అవి చేంజ్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా మా బాబు కూడా ఈ లోపల లేచాడు. ఇంకా లేచిన తర్వాత నేను ఈ బెడ్ షీట్ అవన్నీ చేంజ్ చేస్తున్నాను. ఈ బెడ్ షీట్స్ అయితే రీసెంట్‌గా ఇంటి ముందుకొచ్చాయనమాట. ఇంకా తన దగ్గర అయితే తీసుకున్నాను కొత్తవి. ఒక 2 పీసెస్ అయితే తీసుకున్నాను. మనకి డబుల్ సైజే చాలా పెద్దగానే వచ్చాయనమాట. కింగ్ సైజ్‌లో. కింగ్ సైజ్ కంటే పెద్దగానే ఉన్నాయి. 2 పిల్లో కవర్స్ కూడా వస్తాయి. కాకపోతే ప్యూర్ కాటన్ అయితే కాదు. మిక్స్డ్ అనమాట. వాష్ చేశాక ఇంకా ఎలా ఉంటుందో కూడా చూడాలి. కాస్ట్ అయితే 500 తీసుకున్నాడు. 1200 ఎంతో చెప్పాడనమాట. ఇంకా అలా అడిగి 500కి అయితే తీసుకున్నాము. ఇంక ఈ బెడ్ కవర్స్ అవి వేసేసి ఇంకా మా బాబుకి కూడా మధ్యలోనే నేను నేను వచ్చేసరికి లేచాడు కదా! ఇంకా లేచిన తర్వాత బ్రష్ అది చేసేసాడు. ఇంకా పాలు కూడా వేడి చేసి ఇచ్చేసాననమాట. ఇంకా పాలు అవి తాగేశాడు. వ్యాక్యూమ్ అది పెట్టి ఇంకా వాడికి కూడా మధ్యలో వాడి పనులు కూడా చూసుకుంటూ ఇంట్లో పనులైతే చేశాను. నేను 6కి లేచాను కదా! ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు టైం కూడా ఎంత అయిందనేది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే మాది డే ఆ టైంకి ఈ మధ్యన స్టార్ట్ అయ్యేదనమాట. ఆ టైం ఎంతో కూడా మీకు చూపిస్తాను. అంత తొందరగా పనులు కంప్లీట్ అయిపోతాయి. అంత ప్రశాంతంగా ఉంటది ఆ డే అంతా కూడాని. ఇంకా తీసిన ఈ బెడ్ షీట్స్ అన్నీ కూడా మిషన్‌లో అయితే వేసేస్తున్నాను. ఇది కూడా ఒకవైపు పని అయిపోతూ ఉంటది. ఆ తర్వాత ఆరేసుకోవచ్చు పైన. ఎండలు కూడా దారుణంగా ఉన్నాయి. బట్టలు ఆరేయడానికి వెళ్ళాలన్నా సరే భయమేస్తుందనమాట. అంత ఎండలున్నాయి. ఇంకా మ్యాట్లు అవన్నీ కూడా వాష్ చేసేసి వేరే మ్యాట్లు అయితే వేస్తాను. ఇంక ఇవన్నీ తీసేసి ఇల్లంతా కూడా ఫస్ట్ వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను. అలానే మాకు రాకీ ఉంది కదా! ఫుల్‌గా బొచ్చది ఈ మధ్యన ఊడిపోతుందనమాట. డైలీ వ్యాక్యూమ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇల్లంతా వ్యాక్యూమ్ పెట్టిన తర్వాత మా బాబుకి కూడా స్నానం అది చేపించేసాను. స్కూల్ ఉన్నా లేకపోయినా ఈ టైమింగ్ అలవాటు అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పి మార్నింగ్ లేచిన వెంటనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా వాటర్‌లో కొద్దిగా రాక్ సాల్టు, కల్లు ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసేసి ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ కల్లుప్పేయడం వల్ల ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ అలాంటిది ఉన్నా పోతది అని ఒక నమ్మకం. నచ్చితే ఫాలో అవ్వండి. నమ్మకం అది ఉంటే. లేదంటే స్కిప్ చేసేయండి. ఇవి కూడా నమ్ముతారా అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. నేనైతే ఫాలో అవుతాను. రాళ్ళ ఉప్పు అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్స్ లేదంటే 2 వీక్స్ ఒకసారైనా వాటర్‌లో కొద్దిగా రాళ్ళ ఉప్పు, పసుపు అది ఏసేసి ఇల్లంతా కూడా మాపింగ్ అవి చేయడం చేస్తాననమాట. ఇంకిలా బయట వైపున ఇంట్లో అంతా కూడా మాపింగ్ అయితే చేసేసాను. నాకు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్‌గా టైం చూసారు కదా! ఇక్కడ 9:30 అయ్యిందనమాట. ఈ మధ్యన అయితే నిజంగా చెప్తున్నాను. ఈ టైంకి మేము లేచేవాళ్ళము. డే స్టార్ట్ అయ్యేదనమాట ఈ మధ్యన. అంత లేజీ అయిపోయింది. మెల్లగా అదంతా ఇచ్చేసుకుంటున్నాను.
వదిలేసి మళ్ళీ పాత రొటీన్లోకి అయితే రావడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా 9:30 అయ్యేసరికి ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయేవి. అలానే ఇప్పుడు సమ్మర్ కదా, కనుక నేను టిఫిన్ అవి ఏం ప్రిపేర్ చేయట్లేదు. మా ఆయన తినట్లేదు, మా బాబు కూడా పెరుగన్నమే తింటాడు. కనుక మాకు ఈ మే మంత్, జూన్ మళ్ళీ వర్షాలు పడే వరకు కూడా ఇంట్లో టిఫిన్స్ ఏమీ అవసరం లేదు. ఎప్పుడైనా మధ్యలో చేయాలనిపిస్తే ఈ సూజీతో ఏవైనా ఇన్స్టెంట్ ఉంటాయి కదా, ఇంకా అలా చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మ్యాట్స్ అన్నీ కూడాని ఎక్కడవక్కడ వేసేసి చక్కగా ఇల్లంతా కూడా ఒకసారి చూసుకుంటాననమాట. ఇల్లంతా ఈ విధంగా నీట్‌గా క్లీన్ అయ్యాక ఎంత ప్రశాంతంగా ఉంటదో అసలు మాటల్లో చెప్పలేము. మార్నింగ్ నుంచి చేసిన పనంతా కనిపియదనమాట. ఇంకా 9:30 అయింది కదా టైము. ఇంకా మా బాబుకైతే ఇక్కడ పెరుగన్నం కలిపేసి అయితే పెట్టేస్తున్నాను. కొద్దిగా పచ్చడి ఏదైనా వేసేసి పెట్టేస్తే తినేస్తాడనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఇదే మంచిది యాక్చువల్‌గా. పెరుగన్నం లేదంటే కొద్దిగా తాలింపది పెట్టేసి అప్పుడప్పుడు కర్డ్ రైస్‌లా చేసేస్తాను. ఇంకా మా ఆయన అయితే నేను వాక్యూమ్ పెట్టకముందే 8:40 ఆ టైంలోనే పెరుగన్నం తినేసి ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట సైడ్‌కి. మా ఆయన అయితే ఎర్లీగానే తినేస్తారు. 8:40, 9 అయ్యేసరికి పెరుగన్నం తినేస్తారనమాట సమ్మర్లో అయితే. ఇంకా మా బాబుకి కూడా పెరుగన్నం అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా టీవీ అనమాట, వీడికి టీవీ వేయాలి. ఇంకా నేను తలకైతే అప్పుడు స్నానం చేసి వచ్చి ఇంకా క్లాత్ అలానే ఉంచేశాను. ఇంట్లో పనులవి చేస్తాను కదా, ఏరు ముందుకి వెనక్కి అవుతుంటుందని చెప్పి ఇంక అలానే టవల్ పెట్టేసి ఉంచేసాననమాట. ఇంక ఇప్పుడు తీసేసి ఇంక అలా తలది ఆరబెట్టుకోవాలి. నార్మల్గానే అలా ఆరబెట్టేస్తాను, డ్రైయర్స్ ఏమి యూజ్ చేయను నేను. ఇంకా నేనైతే ఇప్పుడు ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. నాకు మార్నింగు పెరుగన్నం, అన్నం, రైస్ నచ్చదనమాట. ఇంక అందుకని చెప్పి నేను ఏదో ఒకటి చేసుకుంటాను. లేదంటే టీయా వీటితో అలా అయిపోద్దనమాట నా మార్నింగ్. ఈరోజైతే ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఆ మందారం పూలు ఎంత నిండుగా ఉన్నాయో అసలు. ఇంక ఇటువైపు మామిడి చెట్టు ఉంటుందన్నమాట. ఈసారి మామిడికాయలు కూడా మంచిగా ఉన్నాయి. కాకపోతే ఈ గాలులు అవి వేస్తున్నాయి కదా, ఎప్పుడు పడిపోతాయో ఎప్పుడు ఉంటాయో కూడా తెలియదు. ఇంకా బయట వైపునంతా ముందే మాపింగ్ అది చేస్తాను. ఇంక ఇప్పుడైతే ముగ్గు అది పెట్టేశాను అనమాట. చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా చెప్పాను కదా, నాకైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. అక్కడ యాక్చువల్గా ఏమైందంటే సిమ్లో పెట్టబోయి ఆఫ్ చేస్తానమాట. తర్వాత చూసుకున్నాను. ఇంకా అలానే మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెడుతున్నాను. ఈరోజు గుడ్లు కూర అనమాట మా ఇంట్లో మధ్యాహ్నం. ఇంకా మా బాబుకి నాకు అనమాట ఇది. టమాటో కెచప్ కొద్దిగా వేసేసి, మా బాబు పెద్దగా తిండు, ఆల్రెడీ పెరుగన్నం తినేసాడు కదా. కాకపోతే అలా కొద్దిగా ఆ కెచప్ ఇష్టము, అందుకని చెప్పి దాంతోపాటు కొద్దిగా పెడితే తింటాడు. ఇంకా ఇలా అయితే మా డే స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుందనమాట ఈరోజు. చాలా ప్రశాంతంగా అసలు పనులన్నీ ఎంత హాయిగా కంప్లీట్ అయిపోయావో. మార్నింగ్ 6కి లేస్తే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. అలానే నాకు స్టిచ్చింగ్ కూడా ఈ మధ్యన పెండింగ్ ఉండిపోతున్నాయి అనమాట. టైం సెట్ అవ్వక బద్ధకంతో సగం ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా. నేను మళ్ళీ 6కి అయితే రొటీన్ స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6కి లేవడం అనేది. ఇంకా వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.